పెళ్ళంటే నూరేళ్ల పంట. కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా కలకాలం కలిసి ఉండేదే భార్యాభర్తల బంధం. ఒకరి పట్ల ఒకరు నమ్మకంగా ఉంటామని అగ్నిసాక్షిగా ప్రమాణం చేస్తారు. కానీ ఇటీవల కాలంలో ఆ బంధానికి కొందరు విలువ లేకుండా చేస్తున్నారు. తాత్కాలిక ఆనందం కోసం శాశ్వత బంధాలను దూరం చేసుకోవడమే గాక జీవితాంతం కలిసి ఉండాల్సిన వాళ్లను సైతం శాశ్వతంగా ఈ లోకం నుంచే దూరం చేస్తున్నారు. అనైతిక బంధాలతో అయిన వారికి దూరం అవ్వడమే గాక ఆ తర్వాత పోలీసు కేసులతో ఊచలు లెక్కిస్తున్నారు. చక్కని కుటుంబం, కష్టపడి పనిచేసి ఇంటిని పోషించే భర్త, ఉన్నంతలో హాయిగా కాలం గడిచిపోతుంది. అయితే ఇంటిని చక్కదిద్దాల్సిన భార్య తప్పటడుగు వేసింది. వివాహేతర సంబంధంతో కుటుంబాన్ని వీధిపాలు చేసింది. పద్ధతి మార్చుకోవాలని చెప్పిన పాపానికి ఆ భార్య భర్తను ఏం చేసింది? ప్రియుడితో కలిసి ఎలాంటి దారుణానికి పాల్పడింది? ఈ ఇద్దరికీ సాయం చేసిన ఆ మూడో వ్యక్తి ఎవరు? గుట్టు చప్పుడు కాకుండా చేసిన పాపం ఎలా రట్టయింది? కృష్ణా జిల్లా రామరాజుపాలెంకు చెందిన పరసా నాగరాజుకు జ్యోతితో వివాహమైంది. నాగరాజు కూలీ పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొద్ది రోజులు వారి కాపురం సజావుగానే సాగినా జ్యోతి కోకనారాయణపాలెంకు చెందిన తటపర్తి ఆంజనేయులతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయంపై ఇంట్లో అనేకసార్లు గొడవలు జరిగినప్పటికీ పద్ధతి మార్చుకోలేదు. భర్త, కుటుంబ సభ్యులు హెచ్చరించినా పట్టించుకోలేదు. వివాహేతర బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన జ్యోతి ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు పథకం వేసింది. మద్యం తాగి భర్త గాఢ నిద్రలో ఉండగా ప్రియుడు ఆంజనేయులును జ్యోతి ఇంటికి పిలిచింది. ఆంజనేయులు తనకు తోడుగా పుల్లేటి నాగరాజు అనే యువకుడిని వెంట పెట్టుకుని వచ్చాడు. ముగ్గురు కలిసి నాగరాజును హతమార్చారు. కండువా మెడకు చుట్టి ఊపిరాడకుండా చేసి చంపేశారు. ఆ తర్వాత ఏం ఎరగనట్లు ఆంజనేయులతో పాటు అతని వెంట వచ్చిన యువకుడు అక్కడి నుంచి జారుకున్నారు. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన జ్యోతి కొత్త నాటకానికి తెరలేపింది. పక్క గదిలో నిద్రపోతున్న కుమారుణ్ణి నిద్రలేపి తండ్రి చనిపోయాడని బంధువులందరికీ చెప్పమని ఏడుస్తూ తెలిపింది. అందరూ నాగరాజుది సాధారణ మరణమేనని అనుకున్నా జ్యోతి వివాహేతర సంబంధం గురించి తెలిసిన నాగరాజు సోదరుడు మాత్రం అన్న మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసుల్ని ఆశ్రయించాడు. అన్నయ్య గారు అనుమానంతో చనిపోయారని నేను కేసు పెట్టానండి. అది జరిగిందని తెలిసి పోలీసులు కన్ఫర్మ్ చేశారు హత్య అని చేసి. మా ఆవిడ గారికి కొంచెం అక్రమ సంబంధం ఉంది కాబట్టి అని మాకు అనుమానం వచ్చి కేసు పెడితే అది రుజువైంది. తరచూ గొడవ జరుగుతుంటే మా అన్నయ్య గారు కాకిలేసేవాడు. మేమే కాకిలేసేవాళ్ళం అండి. నాకు చెప్తే ఏం లేదు, మీకెందుకు అని చెప్పి మమ్మల్ని అడ్డమైన మాట్లాడి చేసిందండి. ఇప్పుడు కేసు హత్య చేసింది రుజువైంది కాబట్టి మాకు ఆ న్యాయస్థానం మాకు జరగాల్సింది, ఆ న్యాయస్థానం ఆవిడ శిక్ష పడాలని కోరుకుంటున్నామండి. నాగరాజు సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. జ్యోతిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తామే హత్య చేసినట్లు నేరం అంగీకరించింది.